ఈరోజు తెలంగాణ సోషల్ మీడియా ఆధ్వర్యంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా అవసరం ఉన్న అంశం తీసుకొని మిత్రులు కరుణాకర్ రెడ్డి గారు, కొండరవి గారు, డిపి రెడ్డి గారు, తర్వాత ఇప్పుడే విష్ చేసిన దేశపతి గారు, వీళ్ళందరూ చాలా ఒక ఇంపార్టెంట్ అయిన ఒక అంశం తీసుకొని వచ్చిండ్రు. చాలా అవసరం కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా అవసరం అనుకోలేదు. ఎందుకంటే వాస్తవంగా కేసీఆర్ గారు స్లోగా స్టడీగా అన్ని వాచ్ చేసుకుంటూ వస్తున్నారు. దేన్ని తీయాలి, దేన్ని పెట్టాలి, దేన్ని తీయాలి, దేన్ని పెట్టాలి. ఇది కూడా జరిగేది. యాక్చువల్గా నేమ్స్ కూడా 100% చేంజ్ అయ్యేది. ఎందుకంటే లాస్ట్ ప్రయారిటీ నేమ్స్ అనేది లాస్ట్ ప్రయారిటీ వేరే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఇది పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 నెలల తర్వాత కూడా ఆంధ్ర కుట్రలు ఇంకా ఏదో ఒక రూపంలో మన పైన కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావు పేరు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ అవసరం వచ్చింది. ఇది చాలా అంటే చాలా మంచి అంశం ఎత్తుకున్నారు. మీరందరికీ అభినందిస్తున్నాను నా తరఫు నుంచి. ఇది పట్టుకున్నారంటే నేనేమంటున్నాను, ఇక్కడ అందరు ఆర్గనైజర్స్కి పట్టుకున్నారంటే పట్టుకున్నారు, ఇంకా తెలంగాణలోకి పట్టుకున్నారు. దీన్ని వదలద్దు, చెప్పి వదలదు. ఇంకా చేంజ్ అంటే రేపటి నుంచి చేంజ్ కావాలి. ఇప్పుడు మిత్రులు ఒకరు చెప్తున్నారు, కేబీఆర్ పార్క్ లో ఒక అక్షరం తీసేస్తే కేసీఆర్ పార్క్ అవుతుంది. అట్లాంటి పనులు చేసుకుంటూ పోదాం. అది కూడా ప్రొటెస్టే, కానీ ప్రొటెస్ట్ ఫర్ అవర్ సెల్స్ నా. ఇప్పుడు ఇందాక ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రొటెస్ట్ అనేది ఆత్మగౌరవం కోసం, అది అయిపోయింది, దాన్ని సాధించినాం. ఇంకా కొనసాగకుండా 110% ఈ రోజు ఇక్కడ చేసిన ఈ ఒక ఉద్యమం, దీన్ని ఇమ్మీడియట్ గా కార్యాచరణలో పెట్టి ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ పోవాలని కోరుతున్నాను. కొన్ని నేమ్స్ ఉన్నాయి నాకు చాలా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ నగర్ నుంచి పోతుంటాను. ఎన్టీఆర్ నగర్ అనేది చాలా పెద్ద ఏరియా, మనకు దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ సైడ్. అక్కడ పోయినప్పుడల్లా నాకు నిన్న కరుణాకర్ రెడ్డి గారు చెప్పినప్పుడు గుర్తుకొచ్చేది, ఈ ఉద్యమానికి ఫస్ట్ ప్రొవొకేషన్ ఫస్ట్ మనకు వాట్ కాల్ ఒక ఎంకరేజ్మెంట్ అనగడం మంచిది కాదేమో, కానీ ఒక రియల్ రెవల్యూషన్ అనేది శ్రీకాంతాచార్య అనే పేరుతో స్టార్ట్ అయ్యింది. శ్రీకాంతాచార్య గారు ఎల్బీ నగర్ లో కాల్చుకున్నారు తనకు తాను. కాబట్టి ఆ ఎన్టీఆర్ నగర్ పేరు శ్రీకాంతాచార్య నగర్ ఇమీడియట్ గా పెడదాం మనం. అట్లాగే ఇక్కడ పెద్ద కాలనీ ఉంది, మనం మాదాపూర్ నుంచి పోతుంటే కావూరి హిల్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కావూరి హిల్స్ నుంచి పోతున్నా కొద్దీ మన ఫీలింగ్ అనేది మన ఫీలింగ్ ఉండదు అక్కడ. ఇమ్మీడియట్ గా కావూరి హిల్స్ ని మనము యాదయ్య పేరుతో పెట్టుకున్నాం. అట్లా చేంజ్ చేసుకుంటూ స్లోగా మనం చేంజ్ చేసుకునే అవసరం ఉంది. ఈ కమిటీయే కూర్చొని కొన్ని పేర్లు అనుకొని, ఇప్పుడు ఈ రోజు మన ఫిలిం స్టార్స్ ఒక మ్యాచ్ జరుగుతూ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్గూడ స్టేడియంలో. దాని పేరు కూడా చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తుంటే అప్పుడప్పుడు రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పేర్లకి సంబంధించింది ఇంకొక అంశం ఏంటంటే క్రికెట్. ఈరోజు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ పెట్టి 3 సంవత్సరాలు అయింది. నిరంతరంగా ఎందుకు పెట్టినామంటే ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ కి 20% కన్నా ఎక్కువ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దట్ ఈస్ టోటలీ గవర్న్డ్ అండ్ రూల్డ్ బై ఆంధ్రాయిడ్స్ అండ్ నాన్ తెలుగు సెటిలర్స్. కాబట్టి హెచ్సిఏని బ్యాన్ చేయమని మేము తరచుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ తరఫు నుంచి తెలంగాణ స్టేట్ నుంచి ఆడుతున్న క్రికెట్ ప్లేయర్ అనుకోవాలి, కానీ ఆంధ్ర రూల్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆడుతున్నామని చెప్పుకునే అవసరం మనకి ఈ రోజు లేదు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఎంత దుఃఖం వస్తుందంటే 20% కన్నా ఎక్కువ ఇప్పటి వరకు ఎవరు తెలంగాణ ప్లేయర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆడలేదు. ఎంత అవమానం అంటే ఒక్క తెలుగు తెలంగాణ క్రికెట్ ప్లేయర్ ఇప్పటి వరకు 60 సంవత్సరాల్లో ఇండియాకు ఆడలేదు. ఎందుకు ఆడలేదు అని అడుగుతున్నాను. ఇదంతా చాలా అంటే చాలా అవసరం ఉన్న విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను సభాముఖంగా దేశపతి గారికి డెఫినెట్గా, ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ డిసిషన్ మేకింగ్ బాడీస్ లో ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి సార్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయినారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర రూల్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు ఉంది, దాన్ని ఎందుకు బ్యాన్ చేయలేదని నన్ను అడుగుతున్నారు. నేను గ్రామాలు వెళ్ళి సెలెక్షన్స్ మ్యాచ్లు పెడతా ఉంటాను అందరు పిల్లల దగ్గర. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర నినాదమే మనకు ఆత్మగౌరవ నినాదం. ఈ రోజు కూడా మేము పోయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు ఎందుకు మేము బిచ్చమాడుకోవాలని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు మా ఆత్మగౌరవం అడ్డుపడతలేదా సార్ అని నన్ను అడుగుతున్నారు.
సార్ మీరు డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన తెలంగాణ పిల్లల్లో చాలా ప్రతిభ ఉంది, భారతదేశానికి ఆడేంత ప్రతిభ మన తెలంగాణ పిల్లలు ఉంది, గ్రామీణ ప్రాంతంలో చాలా అంటే చాలా ప్రతిభ ఉంది. మీరు 100% ఇది కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మన పిల్లలు, తెలంగాణ పిల్లలు రేపు ఇండియాకి ఆడే సత్తా మనకు డెఫినెట్గా ఉంది కాబట్టి 100% మన క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ సపోర్ట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలా డిప్రెషన్లోకి వచ్చేసారు. వాళ్ళు ఎవరైనా ఏమైనా అగాత్యం చేసుకుంటే మనకు మంచిది కాదు. మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచి ఎగ్జాంపుల్ ఇవ్వజాలం మనము. అందుకోసమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డెఫినెట్గా బ్యాన్ చేయాలి. అది ఆంధ్రులది, అది మనకి ఎప్పుడు కాలేదు కాబట్టి దాన్ని 100% బ్యాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.